వెల్కమ్ బ్యాక్ టు మూవీ డెన్ తెలుగు. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఈ రోజు వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే, నిన్న మొన్న యూట్యూబ్ లో ఒక వీడియో చూసినాం. అందులో ఒక ఇద్దరు పర్సన్స్ ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు. సో అదేం చెప్తున్నాడంటే, పుష్ప 2 మూవీని లీక్ చేసేస్తాను, నా దగ్గర ఆల్రెడీ మూవీ ఉంది, ఒక 10 ట్విట్టర్ అకౌంట్లు ఓపెన్ చేసి ఒక్కొక్క దాంట్లో పెట్టేస్తాను, మార్నింగ్ షో, మ్యాట్ని, ఇలాగా ఈ టైమింగ్స్ లో నేను మూవీని లీక్ చేసి పడదొప్పుతాను, అది ఇదని ఒకటి చెప్తున్నాడు. అసలు ఇదంతా ఏంటి? మూవీ లీక్ అవ్వడం ఇదంతా నిజమేనా? అసలు ఒక మూవీ లీక్ అవ్వడానికి అసలు ఎంత పర్సెంట్ ఛాన్స్ ఉంది? ఇలాంటి విషయాలన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇకపోతే ఆడెవడైతే మూవీని లీక్ చేస్తానని చెప్పాడో ఆడికైతే ఫస్ట్ అంత సీన్ లేదు. ఎందుకు అంత సీన్ లేదు అనేది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ అసలు ఇది ఎవడై ఉంటాడు అంటే, మాక్సిమం వీడు యాంటీ ఫ్యాన్ అయ్యి ఉంటాడు. సో పుష్ప 2 మీద నెగిటివిటీని తీసుకురావడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ అయితే ఆడు ప్లే చేస్తున్నాడు, అంతకన్నా ఏం లేదు. అంటే ఇప్పుడు నెగిటివిటీ అంటే 2 టైప్స్ అండి. ఇప్పుడు నెగిటివిటీ అంటే ఏంటి? మీరు ఈ సినిమాని చూడొద్దు, ఈ హీరో సినిమాకి వెళ్ళొద్దు, ఈ సినిమా వేస్ట్, ఈ హీరో వేస్ట్, ఇలాంటి ఒక యాంటీ ఫ్యాన్స్ కానీ ఇలాంటి స్ప్రెడ్ చేసినప్పుడు అది నెగిటివిటీ అనొచ్చు. కాకపోతే ఇంకోటి ఉందండి, అది ఏంటంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. సో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే ఏంటి? ఒక సినిమా చూసి ఈ సినిమాలో నాకు ఇది నచ్చింది, ఈ సినిమాలో ఇది నచ్చలేదు, ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ ఇంత బెటర్ గా ఉంది, ఇది ఇంకా ఎంత బెటర్ గా ఉంటే బాగుండేది, సో ఓవరాల్ గా సినిమా నాకు ఇలా అనిపించింది. సో ఇలాంటి విషయాలు చెప్పడాన్ని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు. సో ఇందులో ఎవరిని కించపరచడం ఉండదు, బూతులు తిట్టడం ఉండదు, ఇదంతా ఓకే. ఎందుకంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఉండాలి. సో అలాంటిది ఉన్నప్పుడే మూవీ టీం ఎవరైనా అది చూసినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, అండ్ అది పబ్లిసిటీ లాగా కూడా యూజ్ అవుతుంది. కాకపోతే నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేయకూడదు, అది ఏ విధంగా అయినా సరే. సో ఇప్పుడు ఒకసారి పుష్ప 2 లీక్ అవడం అనేది నిజమా కాదా అని తెలుసుకునే ముందు, ఇంతకు ముందు సినిమాలు ఏవి లీక్ అవ్వలేదంటే లీక్ అయ్యాయి. అత్తారింటికి దారేది సినిమాలో ఒక 60 minutes ఫుటేజ్ లీక్ అయింది. దాంతో పాటు బాహుబలి సినిమాలో ఒక వార్ సీన్ లీక్ అయింది. రామ్ చరణ్ గారి ఎవడో మూవీ లీక్ అయింది, అండ్ చిరంజీవి గారి శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ, నెక్స్ట్ అలాగే విజయ్ దేవరకొండ గీత గోవిందం మూవీస్ కూడా లీక్ అయ్యాయి. బట్ అది వేరే సినారియో అండి. కాకపోతే ఇప్పుడు ఈడు ఎవడైతే ట్విట్టర్ లో పెడతానంటున్నాడో ఈడికైతే అంత సీన్ లేదు, మూవీ లీక్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. సో ఈ మూవీ లీక్ అయ్యే విషయంలో 2 డిఫరెంట్ వాదాలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి ఏంటంటే, మూవీస్ లీక్ చేయడం అనేది మాక్సిమం టెక్నీషియన్స్ దగ్గర, లేదంటే మూవీలో పనిచేసే క్రూ దగ్గర నుంచి, ఇలాంటి దగ్గర నుంచి మూవీ లీక్ అవుతాయని కొంతమంది చెప్తారు. ఇది ఒక వెర్షన్. ఇంకొక వెర్షన్ ఉంది, అదేంటంటే ఎడిటర్ మార్తాండ్ కే వెంకట గారు అయితే అతని వెర్షన్ ఏం చెప్పారంటే, మూవీ లీక్ అవడం అనేది 90% ఎడిటర్ టేబుల్ దగ్గర అయితే జరగదు, ఎడిటర్ రూమ్ లో జరగదు. సో దానికి రీజన్ ఏంటంటే, ఒక పెద్ద మూవీకి ఏదైనా ఎడిటర్ ని పెట్టుకున్నారంటే ఆ ఎడిటర్ కూడా ఒక పెద్ద ఎడిటర్ అయ్యి ఉంటారు. సో ఇలా కక్కుర్తి పడి ఏదైనా మూవీని లీక్ చేస్తే ఆ ఎడిటర్ కెరీరే పోతుంది. కాబట్టి సాధారణంగా ఎడిటర్ అనేవారు ఎవరు కూడా ఇలాంటి మూవీ లీక్స్ అనేవి చేయరు. సో ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది, మూవీ లీక్ అనేది ఎడిటర్ చేయకపోవచ్చు, కాకపోతే ఎడిటర్ దగ్గర ఉన్న అసిస్టెంట్లు చేయొచ్చు కదా అనే క్వశ్చన్ అయితే రావచ్చు. కాకపోతే ఈ ఎడిటర్స్ అనే వాళ్ళు కూడా ఎవరిని పడితే వాళ్ళని అసిస్టెంట్ గా పెట్టుకోరు. అంటే వీళ్ళ దగ్గరికి చాలా మంది స్టూడెంట్స్ గట్టా మీ దగ్గర ఎడిటర్ గా పనిచేస్తామని వెళ్తుంటారు. కాకపోతే అలాంటి వాళ్ళని ఎవరిని కూడా పెద్ద పెద్ద ఎడిటర్స్ ఎవరు కూడా అసిస్టెంట్ గా పెట్టుకోరు. సో వీళ్ళు అసిస్టెంట్ గా పెట్టుకోవాలంటే ఎవరైనా రికమెండ్ చేస్తానో, లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళని, నమ్మకస్తుల్ని అసిస్టెంట్ గా ఈ ఎడిటర్స్ అనే వాళ్ళు పెట్టుకుంటారు. సో దాంతో పాటు ఇంకొక విషయం ఏం చెప్పారంటే, ఒక మూవీని ఎడిటర్ ఎడిట్ చేసిన తర్వాత ఎవరికైనా హీరోకి గానీ, డైరెక్టర్ గానీ, ప్రొడ్యూసర్ గానీ ఆ మూవీ చూపించాలంటే ఎడిట్ చేసిన తర్వాత ఆ ఎడిట్ వెర్షన్ కి ఒక వాటర్ మార్క్ వేస్తారు. సో ఈ వాటర్ మార్క్ వేసిన తర్వాతే హీరోకి గానీ, డైరెక్టర్ గానీ, ప్రొడ్యూసర్ గానీ, ఎడిటర్ అనేది ఈ మూవీని చూపించడం జరుగుతుంది. సో వితౌట్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కన్సర్న్ ఈ మూవీ అనేది ఎడిటర్స్ ఎవరికి చూపించరు. సో ఎడిటర్, ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్ కి అవుట్పుట్ ని చూపించడం అనేది కూడా ఫుల్ మూవీ అంతా కూడా ఒకే పెన్ డ్రైవ్ లో పెట్టేవారు. సో మొదట ఫస్ట్ హాఫ్ ని చూపిస్తారు, తర్వాత సెకండ్ హాఫ్ ని ఇంకో పెన్ డ్రైవ్ ఇచ్చి చూపిస్తారు. సో ఇలా ఎందుకు చేస్తారంటే, ఒకవేళ ఫస్ట్ హాఫ్ మిస్ అయినా సెకండ్ హాఫ్ సేఫ్ గా ఉంటదని చెప్పి ఎడిటర్స్ అనే వాళ్ళు ఇలా చేస్తారనమాట. అత్తారింటికి దారేది మూవీ లీక్ అయినప్పుడు ఆ మూవీ తాలూకు ప్రొడ్యూసర్స్ ఏం చెప్పారంటే, మూవీని డిజిటల్ ఫామ్ లో 4-5 ప్లేసెస్ లో స్టోర్ చేస్తాం. సో ఆ మూవీ ప్రింట్ అనేది UFO, క్యూబ్, PXT ఇలాంటి ఒక 4-5 ప్లేస్ లో అయితే స్టోర్ చేస్తాం. సో అలాంటి టైంలోనే, లేదా సెన్సార్ కి పంపించే టైంలోనో ఈ మూవీ లీక్ అయి ఉండొచ్చని అత్తారింటికి దారేది ప్రొడ్యూసర్స్ అయితే ఆ టైంలో చెప్పారు. సో జనరల్ గా అయితే మూవీ అయితే లీక్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఈ పుష్ప 2 విషయంలో కూడా ఎవరో పిల్ల పిత్రేగాళ్ళు ఇలాంటి చేసి ఉండొచ్చు కానీ, యాంటీ ఫ్యాన్స్, యాంటీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇలాంటి వాళ్ళు ఇలాంటి కుట్రలు అవి చేసి మూవీకి నెగిటివ్ టాక్ తెప్పించి మూవీని ఫ్లాప్ చేయాలని చూస్తున్నారు తప్ప, నాకు తెలిసి దీన్ని అయితే మనం ఎవరు కూడా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది ఈ రోజు వీడియో. మీకు గానీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.